ఫ్యామిలీతో చూడవలసిన సినిమా. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడొచ్చు. ఎక్స్పెషల్లీ నేను నాగార్జున గారి వీర వీర వీరాభిమాని. అంతకు మించి ఏదైనా ఒక పదం ఉంటే సో చెప్పుకోవచ్చు. అంతే, ఆయన దేవుడు, నేను భక్తుని. అంతే, నీకు తెలుసు ఆల్రెడీ, అందరికి తెలుసు ఆల్రెడీ, చాలా మందికి. సో నాగార్జున గారి కోసమే కుబేరా సినిమాకి వచ్చాను. అండ్ మా ఫ్రెండ్స్, మా ఫ్యాన్స్ అందరూ వచ్చాము. సో సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడవలసిన మూవీ. నాగార్జున గారు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు అదే పాయింట్ మాట్లాడబోతున్నా. ఇది ఒకసారి చూడండి. వన్స్ ఎ కింగ్, ఆల్వేస్ ఎ కింగ్. సైంటిస్ట్. ఓకే, ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్, ఫస్ట్ పాన్ ఇండియా తెలుగు స్టార్ అక్కినేని నాగార్జున. ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అక్కినేని నాగార్జున. ఇండస్ట్రీలో ఏదైనా ట్రై చేయాలన్నా, కొత్తదనం ఏదైనా చూపించాలన్నా, కొత్తదనం పరిచయం చేయాలన్నా, అది కార్గో పాయింట్స్ అవ్వచ్చు, పెన్సిల్ గన్ పాయింట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాగార్జున గారే కొత్తదనాన్ని తీసుకొని వచ్చేది. సో నాగార్జున గారు కోసమే ఈ సినిమాకి వచ్చాము. ఇంకొక విషయం ఏంటంటే, అసలు అక్కినేని నాగార్జున గారు ఇలాంటి పాత్రలు చేస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు సార్. మీ అభిమానిగా గర్విస్తున్నాం. అక్కినేని నాగార్జున గారు ఇలాంటి పాత్రలు ఎంత పెద్ద స్టార్ అయినా చేయడు, యాక్సెప్ట్ చేయరు. బీయింగ్ ఎ కింగ్, ఇండస్ట్రీలో స్టార్లు ఎంతో మంది ఉండొచ్చు, కింగ్ అనేవాడు స్టార్లు ఎంతో మంది ఉండొచ్చు ఇండస్ట్రీలో, కింగ్ అనేవాడు ఆయనే. మా కింగ్, మా కింగ్. కలెక్షన్స్ అని చెప్పి క్రిటిసైజ్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం సి ముందు సినిమా కలెక్షన్లు కాదు, పెట్టని రికార్డులు కాదు, ఆయన చూడని వేవి కాదండి. ముందు లేని కింగ్ అనే టైటిల్ రాదు ఆయన. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు వచ్చిన పిల్ల బచ్చాలకు తెలీదు. ఓకే, ఆయన రికార్డులు, ఆయన స్థాయి వేరు. ఆయన రికార్డులు ఎన్నున్నాయో ఈ పిల్లలు, పిల్ల బచ్చలు ఏదైతే అంటున్నారో వాళ్ళ ఫాదర్లు వెళ్ళి వాళ్ళ తాతను, వాళ్ళ ముత్తాతలను అడిగితే చెప్తారు. సో అది ఆయన చూడని కలెక్షన్లు లేవు, ఆయన చూడని రివార్డులు లేవు, అవార్డులు లేవు. సో అది ఒక ఊపేశాడు, కొత్తగా కొత్తదనం ట్రై చేస్తున్నాడు. అంతే, ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా అంతే 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 కొత్తదనం. కూలీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్? కూలీకి అయితే మాటలు లేవు. ర్యాంపు మామూలు ర్యాంపు కాదు, పగిలిపోతుంది కూలీకి. కూలీకి భారీ 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 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మామూలు కాదు, ఎంతైనా ఉన్నాయి, ఎంతైనా పెట్టుకోవచ్చు. అభిమానులు కానీ, ఆడియన్స్, నార్మల్ ప్రేక్షకులు కానీ కూలీకి కొత్త ర్యాంప్, మామూలు కాదు. ఒకప్పుడు మా సినిమాలో సోలో హీరోగా అలరించారు నాగార్జున గారు, మళ్ళీ అలాంటి సినిమా సోలో హీరో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సోలో హీరో గుడ్ న్యూస్ ఏంటంటే జూలై ఎండింగ్ లో అక్కినేని నాగార్జున గారు అనౌన్స్ చేస్తున్నారు 100th మూవీ, మంచి డైరెక్టర్ తో మంచి పవర్ఫుల్ సోలో మూవీ వెరీ సూన్. ఈ సంవత్సరం అంతా అక్కినేని నవ సంవత్సరం లాగా మారబోతుంది. మంచి తండేలతో మొదలు పెట్టారు. సో లెనిన్ కూడా వస్తుంది, ఎక్కడ ఎండదో తెలియదు. సో అది అన్ని అక్కినేని మంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు. చాలా బాగుంది, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఏంటంటే నాగార్జున ఫస్ట్ స్టార్టింగ్ లో ఏరో లెక్క ఉంటూ ఇంటర్వెల్ తర్వాత బేబచ్చం షూట్ చేశారు. ఎక్సలెంట్ హిట్, సూపర్ హిట్. తర్వాత ఇదే దీని మధ్యలో వేరే సినిమాలు వాళ్ళ సినిమాలు పర్ఫార్మెన్సెస్ గురించి అయితే కనుక మెయిన్ మాట్లాడుకోవాల్సింది ధనుష్ ఇన్వాల్వ్ అయిపోయాడు థియేటర్ సినిమాలో అలాగా క్యారెక్టర్ కి. సినిమా మాత్రం ద గ్రేట్ మూవీ అన్న. శాఖరకంలో రైటింగ్, డిఎస్పి మ్యూజిక్, ధనుష్ యాక్టింగ్, ఈ మూడు కాంబినేషన్ మాస్ అంటే మామూలుగా ఎరగదీస్తాడు ధనుష్. అసలు నోటి వెళ్ళట్లేదు, కంపెనీ ఎవరు చేయలేరు అలాంటి క్యారెక్టర్. ధనుష్ చేసిన క్యారెక్టర్ చెప్తున్నాను తెలుగులో అంత ఈజీగా ఎవరు చేయలేరు. ల్యాగ్, అసలు ల్యాగ్ ల్యాగ్ ఎక్కడ ఉంది? ఏదో పాయింట్ చెప్పమని ల్యాగ్ ఎక్కడ ఉండవు. ల్యాగ్ అంటే ఏం లేదు, పర్ఫార్మెన్స్ మొత్తం అలాగా ట్రాన్స్ లో వెళ్ళిపోతుంది సినిమా మొత్తం. అలా ఉంది సినిమా. అలా ఏం కాదు కానీ ఏంటి అంటే ఒక హెల్పింగ్ క్యారెక్టర్ నిజంగా. మెయిన్ మాట్లాడుకోవచ్చు, మెయిన్ హీరో అయితే కనుక ధనుష్. కాకపోతే నాగార్జునకి క్లైమాక్స్ ఆయన చేసేయడానికి అయితే కనుక మొత్తం కూర్చోలేరు, సీట్లు ఎవరు కూర్చోరు. ఇంకా క్లైమాక్స్ లైన్ చేసిన దానికి అలా ఉంటారు నాగార్జున క్యారెక్టర్. మెయిన్ బీజం ఉంటుంది, వండుకొచ్చేది నిజంగా. మెయిన్ మొత్తం గూస్ బంప్స్ ఆ సీన్ కి. ఒక సీన్ కి కరెక్ట్ టైంలో బీజం పెడతాడు నిజంగా. ఆ సీన్ కి, ఆ బీజం కి ర్యాంప్ నిజంగా అలా ఉంటుంది సినిమా మాత్రం.
ద గ్రేట్ అవార్డ్ విన్నింగ్ మూవీ సినిమా మాత్రం. రజనీకాంత్ గారు అండ్ నాగార్జున ఈ వారంలో వచ్చేది కలెక్షన్ మొత్తం వరల్డ్ వైడ్. ఇద్దరు ఎవరు యాక్టింగ్ బాగా నచ్చింది? అందరూ బాగా చేశారు, ఎవరిని కించపరచకూడదు, అందరూ బాగా చేశారు. కష్టమైనది హీరో అంటారా సినిమాకి? స్టోరీ హీరో అంటారా? అంతే స్టోరీ. శేఖర్ కమ్ల డైరెక్షన్ చాలా బాగుందన్న, ఆయన బాగా చేశారు. ఆయన ప్రతి కంటెంట్ సినిమా ఇలాగే ఉంటది. ఒక లీడర్ అవ్వచ్చు కానీ, ఒక హ్యాపీ డేస్ కానీ, అలాంటి ఆయన సినిమాలన్నీ కూడా కంటెంట్ బాగుంటది. బాలేదనే వాళ్ళకి ఏం చెప్పారు? బాలేదనే వాళ్ళకి ఏం సినిమాకి బుర్రలేని వాళ్ళు సెంటిమెంట్ ఎక్కువ సినిమాలో చాలా బాగుంటది. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క కొన్ని చోట్ల ఏడుపు కూడా వచ్చేస్తుంది. రాజమౌళి సినిమా బాగుంటాయి, శేఖర్ కమ్ల సినిమా బాగుంటాయి. అన్న రాజమౌళి గారు ఆయన ఫైటింగ్ సినిమా అన్న, ఈయన అంతా సెంటిమెంటల్ సినిమా శేఖర్ కమ్ల. అది నాగార్జున గారు ఎప్పుడు ఎలా పెర్ఫామ్ చేస్తారో సేమ్ పెర్ఫార్మెన్సే. శేఖర్ కమలా గారి చేతిలో పడ్డ నాగార్జున గారిని చూస్తారు మీరు. ధనుష్ అయితే మాత్రం ఏడిపించేసాడు అన్న. కొత్త నేషనల్ అవార్డు కన్ఫర్మ్. బాగుందన్న, మంచి మూవీ. అంటే చాలా మిస్ అయ్యే మూవీస్ అన్ని ఒక 2-3 వీక్స్ అయ్యి మంచి మూవీ వచ్చి ఫ్యామిలీతో వచ్చి సరదాగా చూడాల్సిన మూవీ అయ్యి. అంటే సొసైటీలో ఉన్నదన్న జరుగుతున్నదే, బట్ ఏంటంటే చాలా బాగా పోర్ట్రే చేశారు. కొంచెం టైం కాన్స్టెన్స్ ఏంటంటే చాలా కొంచెం టైం డ్యూరేషన్ 3 hours కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కనెక్ట్ అవుతారు, జనాలు అయితే కనెక్ట్ అవుతారు. కింగ్ గారు అని కింగ్ అనిపించారు. అంతేం లేదంటే క్యారెక్టర్ ఎంత కావాలో అంత ఉందన్న. మూవీ అయితే అతను ఎంత ఉంటారో అంత ఉన్నారు. చాలా బాగుంది, అతను ఉన్నంత వరకు బాగుంది. లైక్ ఆయన కొంచెం ఎమోషనల్ గా ఉండాలి, లైక్ ఇంకొకరైతే ప్లే చేయలేకపోయారేమో. ఎమోషనల్ గా ఉండాలి, అటు యాక్టివ్ గా ఒక సిబిఐ ఆఫీసర్ గా కూడా ఉండాలి. సో మంచి మూవీ, చాలా బాగుంది. నాకైతే ఈ మూవీకి ఇతనికి నేషనల్ అవార్డు ఇవ్వకపోతే మాత్రం నేను నేషనల్ అవార్డు జ్యూరీనే తప్పు పడతాను. 3 గంటలు ఎక్కువ అనిపించలేదు సినిమా. 3 గంటలు అదే అంటున్నాను కదా, లెంత్ ఎక్కువ ఉంది, బట్ మెసేజ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ధనుష్ గారు మాత్రం అన్న అంటే కొన్ని చిన్న సీన్స్ ఉంటాయి, ఆయన రైట్ హ్యాండ్ పని చేయదు, అది మూవీ అంతా క్యారీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఒక చిన్న డైలాగ్స్ నాకు తెలిసి డబ్బింగ్ కూడా ఈయన ఫస్ట్ చెప్పుంటారు, ఫస్ట్ టైం చెప్పుంటారు తెలుగులో. కానీ చాలా బాగుంది, ఎక్కడ కూడా మీకు కనెక్ట్ అవ్వము లేదు, కొంచెం తమిళ యాక్సెంట్ వస్తుంది, అది ఏం లేదు. చాలా మంచి మూవీ, అందరు ఫ్యామిలీతో రండి. వీకెండ్ సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి, రండి. మంచి మూవీ, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ధనుష్ పర్ఫార్మెన్స్ బాగుంది కానీ చాలా నీరసంగా ఉంది. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ అదే నీరసంగా ఉంది, ఏం చెప్పాలనుకున్నా నాకు అర్థం కాలేదు. కానీ ధనుష్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎమోషన్ చాలా బాగుంది, తక్కువ ఉంది, చాలా బాగుంది. బిచ్చు గారికి మిలియన్కి ఆ స్టోరీ చాలా బాగుంది, బాగా చూసారు. నాగార్జున గారు చాలా బాగుంది, రజనీకాంత్ చాలా బాగుంది. మూడు క్యారెక్టర్లు అన్న, రష్మిక, నాగార్జున. ధనుష్ యాక్టింగ్ అయితే ఎరగ తీసాడు. నాగార్జున యాక్టింగ్ చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్ సూపర్.